పెన్షనర్స్ పితామహుడు ధర్మస్వరూప్ నఖారా కృషి వలన సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ విశ్రాంతి కార్మికులకు పెన్షన్లు వస్తున్నాయని ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ అధ్యక్షులు విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడలోని రైల్వే కళ్యాణ మండపంలో రైల్వే కాకినాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కెవి రామారావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెవి రామారావు, ట్రస్ట్ చైర్మన్ టి రఘురాం, కార్యదర్శి బివి రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఎం జిలానీ పాషా, పెద్ద సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొన్నారు. ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. పెన్షనర్స్ అందరికీ కూడా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత గౌరవంగా సమాజంలో బ్రతకడానికి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా గర్వంగా ఆరోగ్యంగా సమాజంలో బ్రతకడం కోసం అని చెప్పేసి ఉండాలి అనే ఉద్దేశంతో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. పెన్షనర్స్ అందరికీ కూడా రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగానే ఈ రోజు వరకు కూడా అందరూ కూడా రైల్వే కార్మికులు కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఈ పెన్షన్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పెన్షనర్స్ అందరూ కూడా సుఖశాంతులతో జీవించడానికి ఆస్కారమైంది. అదేవిధంగా ప్రతి సంఘం కూడా ఐక్యతగా ఉంటే, సంఘాలు ఐక్యతగా ఉంటే ప్రభుత్వాలు కూడా మన కోరికలు నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా అన్ని సంఘాలు కూడా ఐక్యతగా ఉండాలని, అదేవిధంగా మన రైల్వే అసోసియేషను కాకినాడ జోన్ ఆదర్శంగా తీసుకొని మిగిలిన సంఘాలందరికీ కూడా అదే బాటలో